పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్లాస్టిక్ రహిత భారత నిర్మాణమే లక్ష్యంగా అసేజ్ సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని మాధవపూర్ శిల్పకళా వేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసేజ్ గ్రీన్ కాన్సెప్ట్ ఫర్ ఏ ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టి సుబ్బరామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసేజ్ ఇండియా ప్రెసిడెంట్ అనిల్ కుమార్, ఇన్ కాంటాక్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మురళీ మోహన్, హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ లిమిటెడ్ రీజనల్ డైరెక్టర్ మనోజ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం పలు కంపెనీలతో జీరో ప్లాస్టిక్ MOU చేసుకున్నాయి. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి కలుగుతున్న ముప్పును ప్రజలకు వివరించడం, దైనందిన జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ మార్గాలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. మన భావి తరాలకు స్వచ్ఛమైన పచ్చని పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేస్తూ సదస్సును నిర్వహించారు. నగర పౌరులు, యువత, పర్యావరణ ప్రేమికులు దాదాపు 2000 మంది ఈ సదస్సులో పాల్గొని ప్లాస్టిక్ రహిత భారత్ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. స్పష్టంగా నిరూపిస్తుంది. చైతన్యవంతమైన యువత యొక్క చర్యలే మార్పుకు నిజమైన ప్రారంభ బిందువు మరియు రూపాంతరణకు సాధ్యం చేసే ప్రేరణ శక్తి. ఇప్పటి వరకు అసేజ్ భారతదేశంలో సహా 28 దేశాల్లో జీరో ప్లాస్టిక్స్ 2040 ప్రచారం మరియు శుభ్రపరిచే కార్యకలాపాలను నిర్వహించింది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు మరియు పౌర సమాజంతో అంతర్జాతీయ సంఘీభావాన్ని పెంపొందించింది. అదనంగా అసేజ్ నేపాల్ విద్యా మంత్రిత్వ శాఖ, తెలంగాణ శాసనసభలో, బ్రెజిల్లోని అమాజోనాస్ శాసనసభ, దక్షిణాఫ్రికాలోని స్వానే నగరం మెట్రోపాలిటన్ మున్సిపాలిటీ మరియు యునైటెడ్ స్టేట్స్ లో ఊటా ఐక్యరాజ్య సమితి అసోసియేషన్తో సహా 201 సంస్థలతో MOUలపై సంతకం చేసింది. How they got this concept? It's a fact. Olden days, summer, hot sun, winter, cold, and in the rainy season, rains. No reverse. Climate is not under control. This is not only in India, all over the world. Therefore, ASC that is committed to make people to realize, recognize that the climate is very important. Climate is very important. How to protect the climate change. Society and the climate may see all your faces. I want to tell you the astrology. All of you are going to become very, very big personalities when you grow big. Blessing to all children. Yes, we must make a mark that people of India, people of your family and your parents should feel proud of your achievement, and we must make a mark of life. I am feeling as if I am also a student sitting among them. The most important is, in life, this is the age when I had determination, dedication, devotion. I was a graduate of Nizam College of Hyderabad. 65 years back, nobody was born. I had a oath. I must make a mark, achieve in life. Similarly, I must serve the society. How do you serve the society? At this age, now your mind starts working. Let us focus on the climate change. Let us see that the country is free of pollution, free of the environment, free of the country. Actually, I have been in the parliament for the last 22 years. I was the chairman of parliamentary committee for environment forest for 11 years. I happened to